థైరాయిడ్ గ్లాండ్లోని గడ్డల గురించి, దానికి అవసరమైన సర్జరీ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సమీర్ అహ్మద్. నేను రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ జనరల్ సర్జరీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. నా స్పెషలైజేషన్ వచ్చి లాప్రోస్కోపిక్ సర్జరీ, లేజర్ సర్జరీ, ట్రామా కేర్, ఎమర్జెన్సీ సర్జరీస్ అండి, అండ్ సర్జికల్ క్రిటికల్ కేర్. థైరాయిడ్ గ్లాండ్లో మనకి స్వెల్లింగ్ కనబడినప్పుడు మనం ముఖ్యంగా 3 టెస్టులు చేసుకోవాల్సి వస్తుంది. మొదటిది వచ్చి థైరాయిడ్ హార్మోన్ లెవెల్ ఎంత ఉందో లేదో అనేది మనం ముందుగా తెలుసుకోవాల్సి వస్తుంది. దాన్ని బట్టి మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. సో సెకండ్ టెస్ట్ వచ్చి అల్ట్రాసౌండింగ్. సో అల్ట్రాసౌండ్ స్కాన్లో మనం నెక్లో ఎలాంటి థైరాయిడ్ గ్లాండ్లో స్వెల్లింగ్ ఉంది, అది ఒక ఏమైనా ట్యూమర్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయా లేదా, ఎలాంటి గడ్డ అనేది మనకి అవగాహన వస్తుంది. మూడోది వచ్చి ఎఫ్ఎన్ఏసి అంటే సూది పరీక్ష. ఒక చిన్న సూది ద్వారా ఆ గడ్డలో నుంచి కొన్ని కణాలు చూసి మనం మైక్రోస్కోప్లో చూడడం జరుగుతుంది. దాన్ని బట్టి మనకు ఒక అవగాహన అనేది తెలుస్తుంది. సో ఈ 3 టెస్టుల ద్వారా మనకు వచ్చిన రిజల్ట్స్ బట్టి మనం ఏ సర్జరీ చేయాలి, ఏ సర్జరీ చేయకూడదు, దీనికి సర్జరీ అవసరమా లేదా అనేది మనం డిసైడ్ చేస్తాం. సో ఇంకా ఫర్దర్గా మీకు థైరాయిడ్ గ్లాండ్ గురించి, స్వెల్లింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను సంప్రదించగలరు. నేను రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 24/7 అవైలబుల్గా ఉంటానండి.